ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యానవాక్యం 68వ కీర్తన 20వ వచనం చివరి మాట. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణమును తప్పించగలిగిన వాడు దేవుడే. అది ఆయన వశమై ఉన్నది. అనేక సార్లు మరణపాయ స్థితిలో ఉన్నవారు ఎంతో వేదనతో ఉంటారు. తమ ప్రాణము పోతుందేమోనన్న భయము మనుషులకు కలుగుతుంది. ధనవంతులు ధనాన్ని ఖర్చు చేసి విలువైనటువంటి ఉన్నతమైన హాస్పిటల్స్లలో చేరి మరణము నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. విలువైన వైద్యము వారి ప్రాణాలను కాపాడలేకపోవచ్చు. కానీ మరణము తప్పించుట దేవుని వశం. తప్పకుండా దేవుడు మరణము నుండి తప్పించగలిగిన వాడు ఆయన. నా తండ్రి 1967లో చెన్నై, ప్యారిస్ ప్రాంతంలో ఒక పెద్ద యాక్సిడెంట్కి గురైనాడు. ఒక సిటీ బస్సు ఆయన మీద గుద్ది గొప్ప యాక్సిడెంట్ అయ్యి కండ్లలోను చెవులలోను రక్తము కారి అపాయకరమైన పరిస్థితిలో ఆయనను సమీపంలో ఉన్న జీహెచ్లో చేర్చారు. ఆ జనరల్ హాస్పిటల్లో మరణ పోరాటంలో ఉన్న ఆయనను చూసి మనుషులందరూ ఏమనుకున్నారంటే, ఇతడు ఇక బ్రతకడు, మరణము అతన్ని కమ్ముకున్నది అని అనుకున్నారు. అయితే దేవుని సన్నిధిలో మా తల్లి, మా కుటుంబస్తులందరూ ప్రార్థించిన ప్రార్థనలను దేవుడు విన్నాడు. ఆ దినాల్లో అనేకులు హేళన చేసి బ్రతకని మనిషి కొరకై ఇలా ప్రాకులాడి ప్రార్థన చేస్తే ఆయన బ్రతుకుతాడా అని అవమానకరంగా మాట్లాడారంట. అయితే విశ్వాసంతో ఆయన కొరకు చేయబడిన ప్రార్థనను అంగీకరించి దేవుడు ఆయనకు మరలా జీవమునిచ్చి బ్రతికించినాడు. 2006వ సంవత్సరము వరకు ఈ భూమి మీద నా తండ్రి సజీవుడిగా ఉండడానికి అది దేవుని కృపే. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణ పడకలో మీ స్వజనులు ఉన్నారా? మరణ భయంతో నువ్వు వేదన పడుతున్నావా? ఆ మరణాన్ని తప్పించేటువంటి వాడు దేవుడు. మరణము తప్పించుట ఆయన వశమై ఉన్నది. ఆ దేవునికి మిమ్మలను మీరు సమర్పించుకొనండి. చనిపోయిన వారిని బ్రతికించిన ప్రభువు మరణ బారిన పడకుండా మిమ్మలను కాపాడి మిమ్మలను రక్షించునుగాక. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి మన కొరకు తిరిగి లేచినాడు. మరణము మీద విజయమునిచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆ దేవునికి మనలను సమర్పించుకుందాం. ప్రార్థనలు నాతో ఏకీభవించండి. కనుడా, నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. మరణము తప్పించుట మీ వశము. ప్రాణపాయకరమైన పరిస్థితులు మూలుగుచ్చు మరణ వేదనతో ఉన్న బిడ్డల పట్ల కనికరం చూపి వారిని రక్షించమని నీ దివ్యమైన కరములకు బిడ్డలను సమర్పించుకుంటున్నాను. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించుగాక. ఆమేన్.